రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మరి ఎలా వచ్చారు అంటే ఆయనే సత్యమై వచ్చారు కదా. హల్లెలూయా. ఆయన సత్యమైనటువంటి దేవుడు, మార్గము, జీవము, సత్యము ఆయనే. మరి ఆయన ఏ విధముగా అయితే ఈ లోకంలో పరిచర్య అనేది చేసి ఉన్నారు, మనము కూడా అదే సత్యాన్ని వెంబడించేటువంటి వారముగా ఉండాలి. ఆ సత్యాన్ని మనము కూడా ప్రకటించేటువంటి వారముగా ఉండాలి. మనము ప్రేమ కలిగినటువంటి వారముగా ఉండాలి. మరి ఆయన దైవ కుమారుడుగా ఈ లోకానికి వచ్చారు కదా. మరి మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మన అందరి ఎడల ఎంత ప్రేమ చూపించాడో ఆ ప్రేమను మనం వర్ణించలేము కదా. మరి దానికి సాటి అయినటువంటి ప్రేమ మనం ప్రేమించలేకపోవచ్చేమో, కానీ మరి దేవుడు మనల్ని ప్రేమించినటువంటి రీతిగా మనము కూడా దేవుణ్ణి ప్రేమించేటువంటి వారముగా ఉండాలి. మన యొక్క పొరుగు వారిని మనము ప్రేమించేటువంటి వారము ఉండాలి. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది కనుక మనము మన పొరుగు వారు చేసినటువంటి తప్పిదములు క్షమించాలి అంటే మనం వారిని ప్రేమించేటువంటి వారము ఉండాలి. మనం క్రీస్తు ప్రేమ కలిగి జీవించేటువంటి వారము ఉండాలి. మరి క్రీస్తు బోధలను అనుసరించేటువంటి వారము ఉండాలి. యేసుక్రీస్తు వారు లోకమునికి వచ్చినప్పుడు ఎట్టి రీతిగా ఆయన సేవ చేశాడో, ఏ సత్యమును గూర్చి అయితే ఆయన ఉపదేశించారో ఆ సత్యమును గూర్చి మనం ఉపదేశించేటువంటి వారము ఉండాలి. ఆ యొక్క మరి దేవుని యొక్క స్వభావమును ధరించుకున్నటువంటి వారముగా మనం ఉండాలి. ప్రతి విషయంలో కూడా మనము ఎదిగేటువంటి వారము ఉండాలి. పాపంలో ఎదగడం, మరి జారత్వంలో ఎదగడం ఇవి కాదు. మనము ఆత్మీయంగా ప్రతి విషయంలో ఎదగాలి. మరి విశ్వాసంలో ఎదగాలి, రక్షణలో ఎదగాలి, పడిపోకుండా మనల్ని మనం జాగ్రత్త చూసుకునటంలో ఎదగాలి, మన నాలుకను మనము స్వాధీనం చేసుకుంటంలో ఎదగాలి, ఆత్మ ఫలమును ఫలించడంలో ఎదగాలి. ఇలా క్రీస్తు వలె ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ఎదిగి దేవునికి మహిమకరంగా మనం ఉండాలి. అటువంటి సత్క్రియలను మనం జరిగించేటువంటి వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం చదివిస్తుంది. క్రీస్తు యేసునికి కలిగినటువంటి మనస్సును మనం కూడా ధరించుకోవాలి, మనం కూడా కలిగి ఉండాలి అనేటువంటి సత్యం ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి మనము మరి ఈ లోకంలో మనకి ఇష్టమైనటువంటి రీతిలోనికి మనం జారిపోకుండా దేవుడు మనకు చూపించినటువంటి మార్గంలో మనం జీవించేటువంటి వారముగా ఉందాం. ఆ మార్గమును మాత్రమే మనం వెంబడించేటువంటి వారముగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ మీకు వందనాలు. ప్రేమస్వరూపి అయినటువంటి మాధ్యమ మీకు స్తోత్రాలు. ప్రభువా, నిన్ను పోలి మేము నడుచుకున్నట్టుకుని సహాయం దయచేయండి. ఆయన తండ్రి ఆత్మీయ జీవితంలో మేము ఎదిగేటువంటి వారం ఉన్నట్టుకుని సహాయం దయచేయండి ప్రభువా. ఆయన తండ్రి నాయన అసత్యంలో, చీకటిలో ఆయన తండ్రి మేము నడిచేటువంటి వారముగా కాకుండా ఉన్నట్లు మీరు చూపిన ప్రేమ మార్గంలో మేము నడుచుట్టుకుని, కృప మార్గంలో మేము వెంబడించుట్టుకుని సహాయం దయచేయండి. నిరంతరం నా తండ్రి మీ మార్గాన్ని వెతికి అతని మార్గ ప్రకారం జీవించేటువంటి ధన్యత మా అందరికీ దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్.